అంటుంటే రామారావు చెప్తే అయిపోయిందా అని. రామారావు గారి కంటే దేవుడిగా పరిగణించబడినవాడు ఎవరున్నా నాకు తెలియదు. వన్ ఈజ్ రిపీటెడ్లీ టోల్డ్ దట్ ఇన్ రామాయణ దట్ రావణ ఈజ్ ది సన్ ఆఫ్ బ్రాహ్మణ్ కాల్డ్ విశ్వావర అంటే రాక్షస ఉమెన్ కాల్డ్ కైకేసి, బోత్ ఆఫ్ హూమ్ అపోజ్ రావణస్ అబ్డక్షన్ టు సీత. ఏదో జరుగుతుంది కాబట్టి రాక్షసులు కాలింగ్ రాక్షసాస్ డెమోన్స్ ఈజ్ పర్హాప్స్ ఏ కన్వీనియంట్ రాదర్ దెన్ ఏ కరెక్ట్ ట్రాన్స్లేషన్. అసలు రాక్షసులు అనడమే చిన్న ఏదో కన్వీనియంట్గా చేసిన వాడే పదం తప్ప ఇంకోటి కాదు. సురలు అసురులు ఉన్నారు, వీళ్ళలో అసురులు పాతాలు ఉంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే వర్మ సనాతనం అన్నదానికి కొంతమంది వ్యాఖ్యాతలు అయిపోయి ఇదే సనాతనం అదే సనాతనం. రావణుడి పేరు నేను చెప్పాను, తమిళనాడులో రావణ లీలే జరిపారు. మీరు లంకకి వెళ్తే రావణుడు ఇంకో విధంగా ఉంటాడు. హిమాచల్ ప్రదేశ్కి వెళ్తే మన వీళ్ళకి చాలా బలమైన హిమాచల్ ప్రదేశ్కి వెళ్తే హిడింబికి అక్కడ ఆలయం ఉంటుంది. హిడింబ ఘటోద్గజుడితోనే మాయాబజార్ అంతా ఊగిపోయింది. వీళ్ళందరూ అసురులా రాక్షసులా ఎవరు చెప్పలేరు. నా పాయింట్ అంతా ఏంటంటే ఇందులో రావడాన్ని పేరు పెట్టుకోవడానికి కూడా పోలీసులు ఇన్ దే రిమాండ్ రిపోర్ట్ అబ్జెక్టింగ్ టు ది బెయిల్ వాళ్ళు రావణ యూట్యూబర్ Prashna Ravan choose the name for himself deliberately to insult the religious sentiments of Hindus. రావణాన్ని పేరు పెట్టుకోవడమే హిందువుల సెంటిమెంట్లను కించపరచడానికి. అంటే రావణుడు నేను ఎందుకు అభిమానిస్తానని చెప్పిన ఇప్పుడు రామారావు గారి వ్యాసానికి ఏం చెప్తారో తెలియదు. నేను చెప్తుంది ఏంటంటే ఏకం సత్ విప్ర బహుదా వదంతి అంటారు. సత్యం ఒకటే ఉంటుంది, దాని పండితులు పరిపరి విధాలుగా నిర్వచిస్తారు అని. ఏ పండితులైనా లేకపోతే ఏదైనా సంస్కార రహితంగా ఒకరినొకరు తిట్టుకోకూడదు, ఒకరినొక మతాన్ని అనుకోకూడదు. అది రావణ్ ప్రశ్న అడిగినా రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా పొరపాటు. వాళ్ళ మీద తీసుకోవాల్సిన చర్యలు అదే చెప్తున్నారు ఏబి వెంకటేశ్వర. ఏమని మీరు చర్యలు తీసుకోండి, కోర్టులకు వెళ్ళండి. ఇప్పుడు ఆయన ఒక ఉదాహరణ చెప్తున్నాడు, నేను పెట్టిన కేసు 3 ఏళ్ళు తిరిగాను కోర్టు చుట్టూ, పరువు నష్టం కేసు, అది ఇప్పటికీ పరిష్కారం కాలేదు. పరువు నష్టం కేసు ఇప్పుడు తేలదు కాబట్టి నేను పెద్ద కేసులో పెట్టేసి లోపల పడేస్తానంటే అది ఎలా కుదురుతుంది అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి నేను అనుకుంటాను న్యాయస్థానాలు వీటిని లోతుగా పరిశీలిస్తాయి. ఎవరు ఈ విషయం మాట్లాడినా అందరికి ఏదో పని కట్టుకొని ఎవరినో ఎవరికి ఏం అవసరం ఉంది? ఓ కమ్యూనిస్టులకో కాంగ్రెస్కో లేకపోతే ఇదిగో ఇప్పుడు మనం మాట్లాడిన ఏబి వెంకటేశ్వరరావుకో ఏం సంబంధం అసలు? నేనైతే అప్పుడు కలుసుకోలేదు, నేను ఇంటర్వ్యూకి కూడా నేను వెళ్ళలేదు. ఉదాహరణకు సమస్య అది కాదు ఇక్కడ. ఈరోజు ఆయనకు రేపు ఇంకొకరికి, అంతే కదా. కాబట్టి మనతో ఇప్పుడు జడశ్రావణ్ ఈ కేసులో ముఖ్యంగా ఈయన తరఫున వాదిస్తున్నాడు. సార్ జడశ్రావణ్ 2024కు ముందు ఎవరు సార్ జడశ్రావణ్ చేసిన వీడియోలు కేసులు ఎవరి తరఫున వేసారు సార్ వాళ్ళు? కాబట్టి ఇక్కడ ఒకటే, శృతి మించి ఏకపక్షంగా లేకపోతే అప్రజాస్వామికమైనవిగా చెప్పబడే చట్టాలను అసాధారణంగా వాడాలి. బ్రహ్మాస్త్రాలను ప్రతిసారి కూడా వాడకూడదు. ఇక్కడ దాన్ని వాడటం అన్నది తప్పకుండా అభ్యంతరకరం అవుతుంది. ఇది నిన్న మనం చాలా సూటిగా అన్నట్టుగా సెల్ఫ్ గోల్గా ఒక విస్తృతమైన అతనికి ఈ కేసు ఎత్తేయండి అన్నారు కానీ బూతులను సమర్థించమని ఎవరు చెప్పలేదు. అది చాలా క్లియర్. అది సార్ పోతే నేను అనుకుంటాము ఆధారాలు కూడా లేని పరిస్థితుల్లో న్యాయస్థానాలు ఉపశమనం ఇవ్వచ్చు, బెయిల్ కూడా ఇవ్వచ్చు. కొంతమంది ఆశిస్తున్నట్టుగా అక్కడే ఉండేటంత పరిస్థితి రాకపోవచ్చు. ఇంకొంతమంది దీన్ని చాలా సాగదీసి ఇంకా ఇతని కులం ఏంటి అనేది కూడా ఉంది ఇందులో. మీరు చూశారు కదా, మీరు కూడా స్టోరీ దీని మీద చేశారు. అదేది బత్మస్కూర్ ఏదో ఉంది, జోసఫ్. ఎన్నిసార్లు సార్ అది ఏంటి జోసఫ్ రామనామంలాగా జోసఫో లేకపోతే ఇంకొక మహమ్మదో లేకపోతే ఇంకొక బుద్ధిస్ట్ నేమో ఏదైతే ఏంటి సార్, మనుషులు మతం మారారు, ఓకే, అదంతా చట్టబద్ధంగానే జరిగింది కదా. కాబట్టి దీన్ని పెంచడం సరికాదు. ఖచ్చితంగా నేను అనుకుంటాను, ఐ అగ్రీ విత్ కామెంట్స్ మేడ్ బై ఏబి వెంకటేశ్వర. యూ డూ టేక్ యాక్షన్. అంతకుముందు రాజకీయ పార్టీలు సహజంగా ప్రతిపక్షాలన్నీ కూడా ఈ ఉపా చట్టం సరికాదని వాదిస్తున్నాయి. సుప్రీంకోర్టులో కూడా చాలాసార్లు వెళ్ళాయి, వాళ్ళు కూడా మాట్లాడారు. కాబట్టి దీన్ని అక్కడే పునఃపరిశీలన. నిన్న మీరు కూడా అన్నారు కదా, కోర్టు కూడా ఏమి ఇచ్చింది, బెయిల్ లేదు, నాన్ బెయిలబుల్ కాబట్టి కేసు వేసినప్పుడు ఓకే మీరు 14 రోజుల్లో రిమాండ్ తీసుకుపోండి అని. దాని అర్థం ఇట్ ఈస్ నాట్ ఎండ్ ఆఫ్ ది మ్యాటర్.
దీని మీద విచారణ ఉండదని ఇంకెప్పుడు అక్కడే అని కాదు దాని అర్థం. యా, బచ్చలకూరి, ఎస్ ఐఎమ్ సారీ, బచ్చలకూరి జోసఫ్, బచ్చలకూరి. అసలు ఆ మాట కూడా అనకూడదంట సార్. పెన్నేం పెట్టుకుంటారు సార్ చాలామంది. పెన్నేం పెట్టుకోవడం ఏమన్నా మహాపరాధం? నాకు అర్థం కాదు. ఆయన పెన్నేం పెట్టుకున్నాడు రావణ్ అని, బచ్చలకూరి జోసఫ్ అని. ఇంకోటి కూడా చెప్తున్నా, తర్వాత కూడా ఒక ఇది ఉంది అంటే, ఒక మతం వాళ్ళు ఇంకో మతాన్ని గురించి మాట్లాడకూడదు, ఆ పేరు పెట్టుకోకూడదు. నేను ఇప్పుడే మనం చదివి వినిపించా కదా, అంటే కొంతమందికి ఇది మరీ ఇదిగా అనిపించవచ్చు, కానీ మహాభారత్ అని మొదలయ్యేది కదా దేశం అంతా ఒకే కాలంలో. సార్ దాన్ని రాసిన వ్యక్తి ముస్లిం సార్. ఆ స్క్రిప్ట్ టీవీలో మనం చూసింది, ఆయన యాక్టర్ కూడా. దాన్ని తెలుగులోకి అనువాదం చేసిన శాతవాహన కూడా ఆయన అసలు పేరు గౌస్ సార్. అది చదివి ప్రజలు ఎంత పరవశించిపోయారో. మహాభారత్ అనేది ఇప్పటికి కూడా ఒక రెండో పునర్జన్మలాగా అది ఇప్పుడు అందరూ వాడుతున్నారు. కాబట్టి వాళ్ళు దేవిప్రియ ఉన్నాడు, మనకు దేవిప్రియ పేరు ఇంకేదో ఉంది. ఉదాహరణకు ఆయన కవితలు రోజు చదువుకుంటాం మనం. పేర్లు మార్చుకోవడము అదేదో మతానికి సంబంధించిన అంశంలాగా దాన్ని ఒక పెద్ద విషయం చేసి చాలా అర్థం లేని అంశం ఇది. ఐ థింక్ దీనికి ఒక ప్రజాస్వామికమైన నాగరికమైన పరిష్కారం కావాలి. ఒకవేళ అతను పొరపాటు చేస్తుంటే దాన్ని సరైన